ఎక్కడో కాదు, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఇంతవరకు రైతు బంధు పడని 670 మంది జాబితాతో సహా, రైతుల జాబితాతో సహా, వాళ్ళ పేర్లు, ఫోన్ నంబర్లు, వాళ్ళ ఇంటి అడ్రస్తో సహా మేము చర్చకు సిద్ధమై బయలుదేరిపోతా ఉన్నాం. రైతులందరికీ రుణమాఫీ చేసినామని చేతిపాటి ఎమ్మెల్యేలు మంత్రులే కాదు సీఎం రేవంత్ అన్న కూడా పదే పదే చెప్తున్నాడు కదా. గందుకే సీఎం రేవంత్ అన్నను ఎమ్మెల్యే గెలిపించిన కొడంగల్ నియోజకవర్గంలోనే ఎంత మందికి రుణమాఫీ కాలేదో వాళ్ళందరి లిస్టు తయారు చేసుకొని సోమాజి కూడా ప్రెస్ క్లబ్ కు పోయిండు రామన్న. ఇక ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయిండు కాబట్టి మంత్రులు వచ్చినా మాట్లాడతామని అన్నాడు. కాకుంటే అక్కడికి చేతిపాటి తరఫున ఎవ్వరు పోలేదు. దీంతోని ఆడ మైక్ అందుకొని గిట్లా మాట్లాడకొచ్చిండు రామన్న. కూడా ప్రెస్ క్లబ్ లా కేటీఆర్ ఇట్లా కోపానికి వచ్చి మాట్లాడితే అటు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్న సిఎల్పి ఆఫీస్ లో మీటింగ్ పెట్టి నీళ్ల కోసమని తెలంగాణ నిధులను వెచ్చించి నియామకాలను పక్కన పెట్టి మీ ఇంటికే నిధులను మళ్లించకుండా దొంగలుగా మీరు ఇలా చరిత్రకెక్కింది. ఉద్యోగాలు వేస్తే ఉద్యోగాల మీద పంచాయతీ, రుణమాఫీ చేస్తే ఒక్క సంవత్సరంలోనే 21,000 కోట్ల పైచిల్కిలా చేసినామంటే మీరు 9 సంవత్సరాల్లో చేసింది కూడా 18,000 కూడా దాటలేదు.